కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. అసలు మీరు ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో ఎన్నో ఎదుర్కొని, ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొంటూ స్టిల్ ఇప్పటికి గూడా అంటే మీ ఏదైతే ఆలోచన ఉందో, అది ఆగకుండా గూడా ఇంకా మీరు వస్తున్నారు చూసారా? అంటే ప్రతి ఒక్కరికి మీ నవలకు సంబంధించి కావచ్చు, అంటే సినిమా రంగానికి ప్రస్తుతం ఎట్లా ఉంది, ఏంటి అని ప్రతి ఒక్కటి మీ అనుభవాలన్నీ గూడా అందులో పొందుపరుస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ అంటే మీకెంతో ప్యాషన్ దీని మీద తెలుస్తోంది. అవును, ప్యాషనేట్. డబ్బులు ఎంత వస్తాయి ప్యాషనేట్ రావని అసలు అనుకోలేదు. రావనే అనుకొని మొదలు పెడతామండి. కానీ మనం ఎప్పుడైనా ఎవరైనా ఒక గొప్ప సినిమా చరిత్రని ఏమాత్రము ఎటువంటి సెల్ఫిష్నెస్ లేకుండా రాస్తే నా సినిమాలన్నీ కూడా అందులో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయండి. అంత గొప్ప సినిమాలు. మనం ఈ వీటిలాగా కమర్షియల్ సక్సెస్ సాధించలేము. అసలు కమర్షియల్ సినిమాలకు నేను వ్యతిరేకం కూడా. ఓకే, నాకు ఇటువంటి సినిమాలు మాట్లాడదాం, అవి కూడా మాట్లాడదాం మనం. కానీ మీరు మీ సినిమా ఏదైతే మీరు ఇప్పుడు ఈ ప్రజాకవి కాళోజీ అనే బయోపిక్తో ముందుకు వచ్చారు, సక్సెస్ఫుల్గా మన పిల్లల కూడా చూపించి మంచి ఆదరణ అభిమానాలు కూడా పొందారు. దానికి థ్యాంక్ యూ. అంటే నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు టెలివిజన్లో అయితే ఫైనల్గా దేశం అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరింట్లో టీవీలు ఉంటాయి. టీవీలు ఎవరి ఇంట్లో ఉండవు చెప్పండి. సో దాంట్లో అయినా వేసి మీ ఒక కళ నెరవేర్చుకుంటున్నారు. సో అందరూ చూసి మంచిగా ఇంకా ఆదరిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ఇంకా ముందుకు మంచిగా వెళ్ళాలి. ఇంకా మీరు అనుకునేవన్నీ కూడా మీరు మీ నవల ద్వారా కావచ్చు మాకు తీసుకురావాలి. ఇంకా 2 సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి మావి ఆల్రెడీ. ఓ సూపర్. ఇలా స్వాతి బలరామ్ అని ఉన్నారు, ఆయన జీవిత చరిత్ర తీస్తున్నాం. స్వాతి బలరామ్ అతడే ఒక సైన్యం అని. ఇంకొక సినిమా గర్భశోకం అని సగం. ఇవన్నీ ప్రొడక్షన్ స్టేజ్ లో రాబోయేటివి. మనకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఎన్ఆర్ఐస్. వాళ్ళకి అందరి వేవ్ లెంత్ ఒకటే అనమాట. మా భావాలన్నీ డబ్బులు రాకుండా పర్లేదు అంటే మేము ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టాం. చాలా చాలా లిమిటెడ్ బడ్జెట్లో తక్కువ పీరియడ్లో తీస్తాం సినిమాలు, హై క్వాలిటీ సినిమాలు. నైస్. సో ఇలానే మీరు అనుకునేవన్నీ ఇంకా ముందు ముందు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. మీకు కూడా మంచి ప్రశ్నలు అడిగారు, మంచి సమాధానాలు రాబట్టారు. థ్యాంక్ యూ. స్మైలింగ్, వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రజాకవి కాళోజీ సినిమా తీసామండి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి బయోపిక్ అనమాట. ఆయన జీవితం లోపల ఉన్న అనేక ఘట్టాలను పొందుపరుస్తూ ఒక గొప్ప సినిమాని తీసామని మా యొక్క ఉద్దేశం. దానికి సంబంధించిన ఒక బుక్లెట్ తయారు చేశాను. ఇది అనమాట. ఇందులో ఒక 4 పాటలు ఉన్నాయి. గోరటి వెంకన్న గారు ఒక పాట పాడారు, వందే మాతరం శ్రీనివాస్ గారు ఒక 2 పాటలు పాడారు, ఇంకోటి మాళవిక ఒక పాట పాడింది. ఆ పాటల గురించి వివరిస్తూ తీసిన చిన్న బుక్లెట్ అనమాట ఇది. దిస్ రిప్రజెంట్స్ మీ. నా లోపల ఉన్న ఆశయాలకన్నిటికీ ఇది ఒక నిదర్శనం అన్నమాట. అట్లాగే నేను సినిమా రంగం మీద రాసిన మొట్టమొదటి నవల నా సినిమా సెన్సార్ అయిపోయింది వచ్చాను. దీనికి 2014 సంవత్సరం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. అది చాలా సంతోషదాయకం నాకు. ఇప్పుడు ప్రస్తుతం స్వాతి వారపత్రిక లోపల నా సీరియల్ స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అనే సీరియల్ వస్తుంది. అది కూడా సినిమా రంగానికి సంబంధించిందే. మీరు తప్పక చదివి మీ భావాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను.